ఢిల్లీలో ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగింది. ఇటీవల ఎర్రకోటలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ₹1,00,00,000 విలువ గల 2 కలశాలు గోల్డ్ కలశ చోరీకి గురైనట్టు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 3న ఉదయం ఎర్రకోటలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం పూజ కోసం తాను తీసుకువచ్చిన 760 గ్రాముల బంగారు కలశం వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో చిన్న బంగారు కలశం కనిపించలేదని వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఎర్రకోట నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవడంతో తాము పక్కకి వెళ్ళామని, అంతలోని దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసు సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్ళి 2 కలశాలను సంచిలో వేసుకున్న దృశ్యాలు కనిపించాయి. అనంతరం అతడు అక్కడి నుండి బయటకు జారుకున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే అసలు ఎర్రకోట అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2007 సంవత్సరంలో గుర్తించబడింది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 15వ శతాబ్దంలో పాత ఢిల్లీలో నిర్మించారు. దీనిని ఎర్రకోట ఎందుకంటారు? ఎర్ర ఇసుక ఖనిజాలతో ఇటుకలతో దీన్ని నిర్మించారు. ఇది మొఘల్ రాజధానిగా ఉంది. 15వ శతాబ్దంలో నిర్మితమైనది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా ఇది మొఘల్కి సామ్రాజ్యం మొత్తానికి రాజధానిగా ఉండేది. 1857 సెప్టెంబర్ 17 వరకు బహదూర్ షా జాఫర్, ఆయన్నే బహదూర్ షా 2 అంటాం, ఈయన బహిష్కరణ వరకు దాదాపు 1958 జాఫర్ రాజ్య బహిష్కరణ వరకు మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి రాజధానిగా ఎర్రకోట ఉండేది. 1857 1847 మధ్య బ్రిటిష్ వారు దీన్ని సైనిక శిబిరంగా వాడారు. ప్రధానమంత్రి లాహోర్ గేట్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరము స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రజెండా ఎగరేస్తారు. ఈ ఎర్రజెండా ప్రతి సంవత్సరము ఢిల్లీ గేట్ నుండి ఎగరవేస్తూ ఉంటారు. సిక్కు గురువు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా 2022 ఏప్రిల్ 21న మొదటిసారిగా ఎర్రకోట నుండి ప్రధానమంత్రి ఆగస్టు 15 కాకుండా మిగతా రోజుల్లో ప్రసంగించారు. తేజ్ బహదూర్ సిక్కు గురువు 400వ జయంతి సందర్భంగా 2022లోని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1947 ఆగస్టు 15వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ గారు మొదటిసారిగా ప్రసంగించారు. ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీపై విచారణ జరిగినప్పుడు ఆ విచారణని భారతదేశంలో 1945 నవంబర్లోని ఈ 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరము ఎర్రకోటలోనే ఈ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ పైన న్యాయ విచారణ జరిపించారు ఎర్రకోటలోని. అది మనకు కావాల్సిన బిట్టు. ఇండియన్ నేషనల్ ఆర్మీ పైన ఈ విచారణ జరిపినప్పుడు ఏ ప్రదేశంలో 1945 నవంబర్లోని ప్రదేశం అంటాడు, దాన్ని ఎర్రకోట అంటారు. ఈ కోట నిర్మాణం ప్రారంభమైంది 1639 మే 13వ తారీఖున షాజహాన్ ప్రారంభించారు. నిర్మాణం పూర్తయింది 1948 ఏప్రిల్ 6వ తారీఖున. ఈ ఎర్రకోట మొదటి పేరు కిలా-ఈ ముబారక్, దీవించబడ్డ కోట. కిలా-ఈ ముబారక్ అంటే దీవించబడ్డ కోట. దీనికి మొదటి పేరు కిలా-ఈ ముబారక్. రాజ కుటుంబం నివాస స్థలంగా ఉండేది. ఇది నిర్మాణ ప్రణాళిక సలీంగఢ్ కోటతోని అనుసంధానంగా దీన్ని నిర్మించారు. సలీంగఢ్ కోట. షాజహానాబాద్ నగరం కొత్తగా షాజహాన్ నిర్మిస్తే ఆ షాజహానాబాద్ నగరానికి ముఖ్య కేంద్రంగా ఎర్రకోట ఉండేది. ఢిల్లీ నగరంలో 7వ గొప్ప ఒక నగరంగా షాజహానాబాద్ ఉండేది. షాజహాన్ కొత్త రాజధాని షాజహానాబాద్.
షాజహాన్ రాజధానిని ఆగ్రా నుండి షాజహానాబాద్కి మార్చాడు. ఈ షాజహానాబాద్ అనేది యమునా నదికి ఆనుకొని ఉంటుంది. ఈ షాజహానాబాద్లో యమునా నదికి ఆనుకొని ఎర్ర ఇసుక ఖనిజంతోని యమునా నది ఒడ్డున ఎర్రకోట నిర్మించారు. సిక్కులు ఎర్రకోటలోని ప్రవేశించింది 1783 సంవత్సరము మార్చి 11వ తారీఖున సిక్కులు ఈ ఎర్రకోటలోకి ప్రవేశించారు. వాస్తుశిల్పం ఈ షాజహాన్ శైలిలో ఉంటుంది. ఐరోపా, పర్షియా 2 శైలుల్ని కలిపి నిర్మించారు. ఈ ఎర్రకోటలోని 2 ముఖ్యమైన దర్వాజాలు ఉంటాయి. ఒకటి ఢిల్లీ దర్వాజా, రెండవది లాహోర్ దర్వాజా. దక్షిణ చివర నుండే దాన్ని ఢిల్లీ దర్వాజా అంటారు. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని లాహోర్ దర్వాజా అంటారు. ఎర్రకోటకి ఉండే దర్వాజాలు 2 ఉంటాయి. ఒకటి ఢిల్లీ దర్వాజా, 2 లాహోర్ దర్వాజా. దీనిలో ముఖ్యమైన కట్టడాలు దివాన్-ఈ ఆమ్, దివాన్-ఈ ఖాస్, నహర్-ఈ బెహిస్త్ స్వర్గం యొక్క ప్రవాహము, జనానా అంటే స్త్రీల యొక్క నివాసము, మోతీ మసీద్, దీన్ని ముత్యాల మసీద్ అంటాం. 1659లో షాజహాన్ తర్వాత ఔరంగజేబ్ కాలంలో దీన్ని నిర్మించారు. ఇది ఎర్రకోట ప్రారంభమైనప్పుడు దీని నిర్మాణం లేదు. తర్వాత ఔరంగజేబ్ కాలంలో మోతీ మసీద్ నిర్మించారు. హయత్ బక్ష్ బాగ్, జీవితంనిచ్చే ఉద్యానవనము. అదే కోట పైన ఉగ్రవాద దాడి జరిగింది 2000 సంవత్సరము డిసెంబర్లో. లష్కర్ ఏ తోయిబా. థ్యాంక్ యూ.